హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. ఇప్పుడు వచ్చేసి రైతులకు ఒక ఇన్ఫర్మేషన్ గురించి చెప్పబోతున్నానండి. అది ఏంటి అంటే, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అంటే ముందు పెట్టిన వీడియోస్లో మనం ఎలా ఎలిజిబుల్ చెక్ చేసుకోవాలనేది చూపించానన్నమాట. కానీ ఇప్పుడున్న వీడియోలో మీరు అర్హులా కాదా, ఎందుకు అర్హులు కారు, అది ఎక్కడ చూపించుకోవాలి, ఏం కథ అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానన్న. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుతున్నాను. ఏమిటంటన్నా, దీనికి వచ్చేసి మీరేం చేయాలంటే మీ యొక్క రైతు ఆర్ఎస్కే విఏఏ అన్న ఉండొచ్చు, విహెచ్ఏ ఉండొచ్చు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విహెచ్ఏ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, వీళ్ళు ఎవరైనా ఉండొచ్చు. మీ యొక్క గ్రామంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైతు సేవా కేంద్రంకి వెళ్ళి ఇట్లా నేను ఎలిజిబులా కాదా అని మీ ఆధార్ కార్డు ఇస్తే కనుక సార్ వాళ్ళు చూసి చెక్ చేసి మీరు ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అని చూపిస్తారండి. లేదు ఇన్ఎలిజిబుల్ అంటే దానికి ఉన్న కారణం కూడా అక్కడ చూపిస్తుందండి. సో ఆ కారణం ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇదిగోండి అన్న, ఇక్కడ ఇట్లా మాకు ఇట్లా ఓపెన్ అవుతుంది. అది స్టేటస్ చెక్ చేసుకునేది ఎక్కడన్నా చేసుకోవచ్చు, కానీ ఇది ఎలిజిబుల్ అనేది మా దాంట్లోనే చూడాలన్నమాట. అందుకని ఇదిగోండి ఇప్పుడు ఇట్లా ఇట్లా ఓపెన్ అవుతుంది. అక్కడ స్టేటస్ చెక్ అని ఓన్లీ ఎంప్లాయ్ యొక్క లాగిన్లో మాత్రమే ఉంటుందండి. ఇది వేరే బయట చూసుకోవడానికి రాదు. బయట ఎంతవరకైనా ఎంఓ అప్రూవ్డ్ అనేది మాత్రమే వస్తుందన్నమాట. ఇక్కడ ఎలిజిబులా ఇన్ఎలిజిబులా అనేది నేను చూపిస్తున్నాను చూడండి. ఒకటి ఆధార్ కార్డ్ నేను ఇక్కడ ఎంటర్ చేశాను. సో వచ్చేసి ఇంకా వాళ్ళ డీటెయిల్స్ వచ్చాయి. అక్కడ ఈకేవైసీ కంప్లీటెడ్ అని వచ్చింది. చెప్పాను కదండి నిన్న, టైం లేదు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఈకేవైసీని కంప్లీట్ చేయించేసినారు. వాళ్ళే మీరు ఎక్కడన్నా తంబులు వేసింటే తీసేసుకున్నారు. ఇట్లా ఇన్ఎలిజిబుల్ ఉన్న వాళ్ళవి కూడా ఉన్నాయండి. అంటే ల్యాండ్ ఏమన్నా ఇనాం భూములు కానీ, లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ, ఇలాంటి వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళకి అందరిది ఎవరివి కూడా ఇన్ఎలిజిబుల్ అని వచ్చేస్తుందండి. మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే ఇట్లా రైతు సేవా కేంద్రంకి వెళ్ళి చెక్ చేసి చూసుకోమని చెప్తున్నానన్న, అంతే విషయము. సో రైతులందరికీ ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏదన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ సో ఇటువంటి విలువైన సమాచారాన్ని మీకు ఖచ్చితంగా మా దృష్టికి ఏది వచ్చినా కూడా మీకు తెలియజేస్తామన్నమాట. సో ఇదన్న విషయము. ఎవరైనా సరే రైతులు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా రాను రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏది చిన్న విషయమైనా మీకు ఉపయోగపడేది ఉంటే కనుక నేను ఖచ్చితంగా తెలియజేస్తుంటాను ఈ వీడియోల ద్వారా. దయచేసి ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళు లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. అది అన్న విషయం. థ్యాంక్ యూ అన్న. దయచేసి రైతులు అందరూ అయితే ఎలిజిబుల్ ఉంటుందండి. మీకేమైనా డౌట్లు ఉండి పోయినసారి అంటే గత ప్రభుత్వంలో మీకు పడకుండా ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు ఏమన్నా మీకు డౌట్లు ఉంటే వెళ్ళి చెక్ చేయించుకోండి. మీరు ఆధార్ కార్డు ఒక్కటి తీసుకపోతే చాలు. ఓకే అన్న, ఇంతసేపు నా ఈ సమాచారాన్ని విన్నందుకు చాలా కృతజ్ఞతలు. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అన్న.